హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే బచ్చల కూర పప్పు చేశానండి. టమాటా వేసి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా అన్ని కూరలో కొంచెం పప్పులో కూడా ఆకుకూరలు వేసుకొని వండండి, చాలా బాగుంటుందండి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకొని తినేయొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు పప్పు నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని పప్పు నానబెట్టుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసినాక తర్వాత బచ్చల కూర సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూర ఒక 2 టమాటాలు తీసుకొని వేసేసుకోవాలండి. కారం పొడి బదులు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకోవాలండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఏమో కారం తీసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్న తర్వాత మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసుకోవాలండి. మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పప్పునైతే 1 గంట సేపు ముందు నానబెట్టుకొని తర్వాత పప్పు ప్రిపేర్ చేస్తే గ్యాస్ అనేది రాదండి. ఇప్పుడైతే పప్పు అయితే ప్రిపేర్ అయింది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటే మెత్తగా అవుతుందండి. ఇలా అవుతున్న తర్వాత మనము తాలింపు కూడా వేసేసుకోవాలి. ఇలానే కలుపుకుంటే మెత్తగా అవుతుందండి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఆకుకూర వేసి వండుతూ ఉంటాం కదా, అన్ని ఆకుకూరలు ఇలా పప్పులో వేసుకొని ఒక పూటగా తీసుకుంటే చాలా మంచిదండి. బచ్చల కూర తింటే ఇంకా చాలా మంచిది. తర్వాత తాలింపు వేసుకుందాము. ఒక 2 టేబుల్ నూనె తీసుకొని తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, జీలకర్ర, 2 మెంతులు వేసుకొని మనం తాలింపు వేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనము పప్పు అయితే ముందుగానే మెత్తగా చేసుకున్న పప్పుని దీంట్లో వేసేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బాయ్.